నమస్తే అండి. వెల్కమ్ టు ద మైరా మీడియా. నా పేరు రజని, నేను అడ్వకేట్ని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమంటే వ్యవసాయ బిల్లు. గతంలో మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన పార్లమెంట్లో ఏదైతే వ్యవసాయ బిల్లు ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఢిల్లీలో ఇప్పటికీ దాని గురించి ధర్నాలు, రాస్తారోకోలు, ఆ చట్టం రద్దు చేయమని అడుగుతున్నారు. సో అసలు చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉందా? సో ఆ చట్టాలు ఎలా ఉండాలా? ప్రజలకు సంబంధించింది ప్రజాస్వామ్య వ్యవస్థని క్వశ్చన్ చేసేదై ఉంటే ఏం చేయాలి? సో అసలు చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే అధికారం, జ్యుడిషియల్ రివ్యూ అధికారం సుప్రీంకోర్టుకి, అంటే సుప్రీమసీగా సుప్రీంకోర్టుకి ఉంటుందా ఉండదా అనే దాని గురించి డిస్కషన్ అండి. సో ఈ చట్టాల గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఫస్ట్ టైం మనము రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఈ ఒక రైట్ టు ప్రాపర్టీ అనేది వచ్చిందండి. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది వచ్చినప్పుడు ఇది అంటే రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేసే అధికారం పార్లమెంట్కి ఉందా లేదా అనేది ఇప్పుడు కాదు, గతం రాజ్యాంగం రాసిన 1950 నుంచి స్టార్ట్ అవుతున్న వారే ఇది. సో అప్పట్లో మనకి ఈ కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట రైట్ టు ప్రాపర్టీకి. అంటే పార్లమెంట్కి ఎంతవరకు అధికారం ఉంటుంది చట్టాలను చేయడానికి, దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి ఎంతవరకు అధికారం ఉంటుంది సుప్రీంకోర్టుకి. వీటికి రెండింటికి మధ్య జరుగుతున్న డిస్కషన్. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ, అంటే మనకి ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకి మధ్య జరుగుతున్న ఈ డిస్కషన్లో ఏవి ఎక్కువ ఇంపార్టెన్స్, వేటికి ద్వారా రాజ్యాంగంలో ఒక సవరణలు చేయడానికి పార్లమెంట్కి అధికారం ఉంటుందనే దాని గురించి జరుగుతున్న డిస్కషన్. సో దీంట్లో ఫస్ట్ మనకి స్టార్ట్ అయిన కేసులు ఏమంటేనండి, మనకి స్టెప్ బై స్టెప్ గోలక్నాథ్ కేసు కానీ, సజ్జన్ సింగ్ కేసు కానీ, తర్వాత కేశవానంద భారతి కేసు కానీ, ఇవన్నీ పార్లమెంట్కి సంబంధించిన కేసులు. ఈ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏ రకంగా ఉండాలి, ఎవరికి ఇబ్బందిపరకంగా ఉండకూడదు, రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ని కదిలించకూడదు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకు ఈ దీంట్లో వచ్చిన కేసు ఏంటంటేనండి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు. ఇది 1952 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం 1950తో స్టార్ట్ అయింది. సో రాజ్యాంగం రాసింది అక్కడి నుంచి రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట. రాజ్యాంగంలో ఏ పార్ట్ని క్వశ్చన్ చేస్తున్నారంటే రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వచ్చిందంటే ఒకప్పుడు జమీందారీ వ్యవస్థ ఉండేది. అంటే బ్రిటిష్ పరిపాలనలో మనకి రాజ్యాంగంలో మనకి స్వతంత్రం ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిందో భారతదేశానికి, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీలు ఇవన్నీ ఇక్కడ వాళ్ళ ఆస్తులు అన్నీ వదిలేసుకొని ఇంకొక దేశం, వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. సో ఎవరైతే వాళ్ళు నమ్మిన బంటులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కింద పనిచేస్తున్నారో వాళ్ళందరికీ బల్క్గా ఆస్తులు వచ్చేసినాయి. అంటే ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఇట్లా బల్క్గా వచ్చేసేటప్పటికి గొప్పవాళ్ళుగా ఉండిపోయారు, పూర్ ఫ్యామిలీస్గానే ఉండిపోయినాయి. సో ఈ చట్టం ఏదైతే ఉందో ఈ రైట్ టు ప్రాపర్టీ, ఇది ఇంత భూమి నీకు 2000 ఎకరాలు ఎక్కడిది, నువ్వు ఒక్కడివే ఇంత భూమి పెట్టుకుంటే ఎవరికి భూమి లేకుండా పోతుంది, మరి వీళ్ళు ఏం చేయాలి అంటే భూమి అనేది నా హక్కు, ఆస్తి హక్కు, అది రైట్ టు ప్రాపర్టీ అంటాడు. రైట్ టు ప్రాపర్టీ మనకి ఫండమెంటల్ రైట్లో ఉంది. ఫండమెంటల్ రైట్స్ అంటేనే రాజ్యాంగం మనకి ఇచ్చిన గ్యారంటీడ్ రైట్స్. సో నా హక్కు, నా ఇల్లు, నా ఆస్తి అని నేను మాట్లాడేటప్పుడు ఎంత ఉండాలి నీ ఆస్తి? ఒక 1000 ఎకరాల, 2000 ఎకరాల, ఒక 100 ఎకరాల, సమ్ లిమిట్ అనేది ఉండాలి కదా. సో దీనికోసం స్టార్ట్ అయిన కేసు అనమాట అది. సో అక్కడ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రాజ్యాంగంలో సవరణలు తీసుకురావచ్చు, సో రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్స్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుందా ఉండదా అనే డిస్కషన్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ కేసు అనమాట. సో దీని తర్వాత ఏమవుతుందంటే సజ్జన్ సింగ్ కేసు అనేది ఒకటి స్టార్ట్ అయింది. సజ్జన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సేమ్ ఇది కూడా ఎట్లా ఉంటుందంటే లిటరల్గా ఇవన్నీ ఒక ప్రాపర్టీకి సంబంధించిన డిస్కషనే. అంటే ప్రాపర్టీ బల్క్గా ఉండకూడదు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనమాట ఇవన్నీ. సో దీంట్లో ఏం చెప్తుందంటే రాజ్యాంగం అంటే ఒక అమెండ్మెంట్, అంటే పార్లమెంట్ ఒక అమెండ్మెంట్ చేస్తే అది లా అవుతుందా అవదా? అది అవ్వదు. అమెండ్మెంట్ కదా, అమెండ్మెంట్ లా అయిపోతుందా అంటే అంత కష్టపడి మార్పు చేసి సవరణ చేసి దాన్ని ఆమోదించినప్పుడు అది చట్టం కాకపోతే ఇంకా చేసిన వృధా కదా. ఇప్పుడు రాజ్యాంగంలో కొత్తగా చట్టం చేసి ఒక వ్యవసాయ బిల్లు చేసినప్పుడు అది ఒక చట్టం అవ్వాలా. అది చట్టం అవ్వకపోతే పార్లమెంట్ అంతా కూర్చొని ఒక అమెండ్మెంట్ చేసి కొత్త చట్టాన్ని రూపొందించింది దేనికోసం? ఒక చట్టంగా అది ప్రామాణికంగా ఉండడం కోసం. సో లిటరల్గా దీనికి అంటే ఈ ఆదేశిక సూత్రాలకి, ఫండమెంటల్ రైట్స్కి ఏదైతే ఉందో ఈ ప్రాథమిక హక్కులకి జరుగుతున్న డిస్కషన్లో పూర్తిగా దీనికి ఏంటంటే పార్లమెంట్కి ఆమోదం, అంటే సవరణ చేసే హక్కు ఉంది అని చెప్తుంది. సో నేనేం చెప్తున్నానంటే పార్లమెంట్కి సవరణ చేసే హక్కు ఉంది, రాజ్యాంగంలో మార్పులు చేసే హక్కు ఉంది.
సో మనకి ఇది ఎక్కడంటే కేశవానంద భారతి కేసులో మనకి ప్రూవ్ అయిందనమాట. 1975లో వచ్చిన కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ప్రూవ్ అయింది. సో ఎప్పుడు పార్లమెంట్లో అమెండ్మెంట్స్ చేయొచ్చని అడుగుతుందంటే, అంటే గతంలో మీరు మళ్ళీ వర్షన్ బ్యాక్ వెళ్ళేటట్టయితే శంకరీ ప్రసాద్ వర్సెస్ కేసు కానీ, సజ్జన్ సింగ్ కేసు కానీ, గోలక్నాథ్ కేసు కానీ స్టెప్ బై స్టెప్ ఇవి ఏం చెప్తున్నాయి అంటే పార్లమెంట్కి సవరణ చేసే హక్కు ఉందని ఒకటి, పార్లమెంట్కి సవరణ చేసే హక్కే లేదని ఇంకొకటి. సో ఈ రెండిట్లో మధ్యన జరిగిన షెడ్యూల్లో 9th షెడ్యూల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో 9th షెడ్యూల్లో ఏదైతే పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తుందో, అంటే పార్లమెంట్ కొన్ని చట్టాలను తీసుకొస్తుందో దాన్ని సవరించే హక్కు, దాని గురించి డిస్కస్ చేసే హక్కు సుప్రీమసీ ఆఫ్ అయిన సుప్రీంకోర్టుకి ఉండదు అని 9th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేసింది. సో 9th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేసే టైం అది గోలక్నాథ్ కేసు అనమాట. ఆ గోలక్నాథ్ కేసులో అరౌండ్ 67 ఆ టైం అనమాట. 67 ఆ టైంకి ఏమవుతుందంటే 67లో ఒక కొత్త చట్టం వచ్చిందనమాట. ఆ చట్టంలో 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం ఉంటుంది అనేది డిసైడ్ అయింది. సో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు 9th షెడ్యూల్కి ముందు అంటే 1967కి ముందు ఎన్నో చట్టాలు అప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కొన్ని ప్రాపర్టీ కేసులు కానీ, కొన్ని సపరేట్గా కేరళ వాళ్ళు అయితే ఎక్కువ జడ్జిమెంట్స్ వచ్చినాయి అనమాట. వాళ్ళు ఏదైనా ఒక చట్టం చేసేయడం, దాన్ని 9th షెడ్యూల్లో పెట్టేయడం. ఈ చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టేస్తే దీన్ని జ్యుడిషియల్ రివ్యూ దాకా రాదనమాట. సో వాళ్ళు ఏదైతే చెప్పారో అదే శాసనం అయిపోతుంది. వాళ్ళు చెప్పిన శాసనాన్ని ఇది శాసనం కాదా, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందా అనేది డిస్కస్ చేయడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేకుండా చేశారు. సో కేరళ వాళ్ళు కొన్ని చట్టాలు చేసుకోవడం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టేయడం, తమిళనాడు వాళ్ళు కొన్ని చట్టాలు చేసుకోవడం, దాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టేయడం, ఇట్లా చాలా జరిగినాయి అనమాట. సో దీంట్లో వచ్చిన అంటే మీరు శంకరీ ప్రసాద్ కేసు కానీ, మనం సజ్జన్ సింగ్ కేసు కానీ అవన్నీ 9th షెడ్యూల్లో పెట్టేస్తున్నారు చాలావి. సో అక్కడ డిస్కషన్ ఏమవుతుందంటే అరౌండ్ మీకు ఈ గోలక్నాథ్ కేసు వచ్చే వరకు ప్రతి ఒక్కటి ఒక చట్టాన్ని రూపొందించడం 9th షెడ్యూల్లో పెట్టేయడం. సో దీని మీద అధికారం ఎవరికి ఉండదు, సుప్రీంకోర్టుకి ఉండదు. సో లిటరల్గా అక్కడ ఏం ప్రూవ్ అయిందంటే సుప్రీంకోర్టు ఏ అథారిటీ లేకుండా ఉంది. సో అప్పుడు 1967 తర్వాత ఒక కొత్త చట్టాన్ని అంటే అమెండ్మెంట్ లా అనేది ఎలా ఉండాలి అంటే రాజ్యాంగంలో ఒక సవరణ చేస్తే ఆ సవరణ గురించి ఎంక్వైరీ చేసి ఆ సవరణ కరెక్టా కాదా, ఆ సవరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉందా, లేదా ఆ సవరణ రాజ్యాంగాన్ని పూర్తిగా రూపుమాపుతుందా అనే దాని గురించి డిస్కస్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఇచ్చారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1967 తర్వాత, అంటే మనకి ఇది గోలక్నాథ్ గారి కేసులో ఇంట్రడ్యూస్ అయింది. సో అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఈ చట్టం చేసినప్పుడు గతంలో ఉన్న చట్టాలని మార్చడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, 1967 తర్వాత ఏ చట్టాలు అయితే వచ్చినాయో ఆ చట్టాల మీద మాత్రం మీరు అరౌండ్ జ్యుడిషియల్ రివ్యూ పెట్టుకోండి. సో 9th షెడ్యూల్కి ముందు అంటే మీరు 67కి ముందు వచ్చిన చట్టాల గురించి మీరు ఇంట్రడ్యూస్ అవ్వద్దు, ఆ చట్టాలని కదిలించదు అని ఒక డిసైడ్ అనమాట. సో దీన్ని బట్టి అక్కడ ఏమవుతుందంటే 1967కి ముందు చాలా చట్టాలు జ్యుడిషియల్ రివ్యూ లేవు. సో 67 తర్వాత వచ్చింది. దీన్ని ఏమంటారంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారనమాట. సో దీన్ని అంటే గతంలో అంటే 9th షెడ్యూల్లో ఏవైతే మెన్షన్ చేస్తున్నారో అంటే రాజ్యాంగ సవరణలు ఏవైతే వచ్చినాయో పార్లమెంట్ ఏదైతే చేసిందో ప్రతి దాన్ని జ్యుడిషియల్ రివ్యూలో డిస్కషన్ చేయాలి. సో దెన్ ఇప్పుడు మనకేమవుతుంది, దీని తర్వాత వచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో శంకరీ ప్రసాద్ కేసు కానీ, గోలక్నాథ్ కేసు కానీ, తర్వాత సజ్జన్ సింగ్ కేసు కానీ వీటన్నిటినీ కొల్లగొట్టే విధంగా వీటన్నిటికీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా కేశవానంద భారతి కేసు వచ్చింది. సో ఇది కూడా ఒక కేరళకు సంబంధించిన కేసు. చాలా అమెండ్మెంట్స్ కేరళలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఈ 1975లో ఈ కేశవానంద భారతి గారు ఒక ట్రస్ట్కి సంబంధించి ఒక కేసు అనమాట. ఇది ఒక మఠం భూముల గురించి, బల్క్గా ఉన్న మఠం భూముల గురించి రాజ్యాంగంలో సవరణలు ఎలా వచ్చినాయి, ఆ సవరణకి జ్యుడిషియల్ రివ్యూకి అధికారం ఉందా లేదా అనే దాని గురించి జరిగిన డిస్కషన్. సో లిటరల్గా ఇప్పుడు మనం 9th షెడ్యూల్లో ఏం చేసామండి, ప్రతి అమెండ్మెంట్ని 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ మనం జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకి వచ్చేసింది. సో దెన్ ఇప్పుడు దీని తర్వాత సుప్రీంకోర్టుకి వచ్చిన ఏదైతే అధికారం ఉందో ఆ జ్యుడిషియల్ రివ్యూ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న పిఎం గారు కానీ మినిస్టర్స్ కానీ ఏదైనా ఒకటి శాసనం చేసేటప్పుడు ఆ పార్లమెంట్లో శాసనం ఎలా ఉండాలి అంటే రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు. అంటే బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా ఇంకెలా ఉండాలి అంటే యాక్చువల్లీ దానికి వస్తే ఒక ట్రయాంగిల్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే లిటరలీ మన గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఆర్టికల్ 14, 19, 21 ఈ మూడింటిని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆర్టికల్ 14 వచ్చి మనకి రైట్ టు ఈక్వాలిటీ, అండ్ ఆర్టికల్ 19 వచ్చి రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సంథింగ్ దానికి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ ఉంటాయి. తర్వాత ఆర్టికల్ 21 వచ్చి పర్సనల్ లిబర్టీ, రైట్ టు పర్సనల్ లిబర్టీ. సో ఈ మూడింటిని టచ్ చేయకుండా, దట్స్ మీన్ ద గోల్డెన్ ట్రయాంగిల్ అనమాట. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ని టచ్ చేయకుండా
బేసిక్ స్ట్రక్చర్ని ఇబ్బంది పెట్టకుండా వాటిని టచ్ చేయకుండా, సో ఖచ్చితంగా ఈ రాజ్యాంగంలో వచ్చే శాసనాలు ఉండాలి. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ టచ్ చేయకుండా అంటే ఏ చట్టమైనా ఒకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని డ్యామేజ్ చేసేదిగా ఉండకూడదు. ఆ వ్యక్తి యొక్క ఈక్వాలిటీ అంటే రైట్ టు ఈక్వాలిటీ డ్యామేజ్ చేసేదిగా ఉండకూడదు. అతని యొక్క ఫ్రీడమ్ని డ్యామేజ్ చేసేది విధంగా ఉండకూడదు అనేది ఇంట్రడ్యూస్ అయిందనమాట. సో దీన్ని బట్టి ఒక పార్లమెంటు శాసనాలు చేసేటప్పుడు వీటన్నిటిని గుర్తించుకొని చేయాలి. ఒకవేళ వీటన్నిటిని ఉల్లంఘించి చేస్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది కంపల్సరీ జరుగుతుంది. జరిగినప్పుడు జ్యుడిషియల్ రివ్యూలో కనుక బేసిక్ స్ట్రక్చర్ని టచ్ అయినా, ఈ ఏదైతే ఫండమెంటల్ గ్యారంటీడ్ రైట్స్ ఉన్నటువంటి ఈ మూడింటిని బ్రీచ్ అయినా ఆ చట్టంగా పాస్ అవ్వకుండా దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కోర్టుకి, కన్సర్న్ సుప్రీం కోర్టుకి ఉంటుంది అనేసి దీంట్లో నిర్ధారణ అయింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎట్లా అంటే పార్లమెంట్లో పాస్ అయిన ఏదైతే బిల్లు అదే ఫైనల్ కాదు, జ్యుడిషియల్ రివ్యూ కంపల్సరీ అనేది డిసైడ్ అయిందనమాట. సో దీనికి వచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కేశవానంద భారతి కేసు అనమాట. సో ఈ కేశవానంద భారతి కేసు 1974లో ఇంట్రడ్యూస్ అప్పటికి మనకి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే టైము, తర్వాత చాలా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో కానీ, తర్వాత అప్పట్లో ఎలక్షన్ క్యాన్సలేషన్ కానీ, ఎమర్జెన్సీ డిక్లేర్ టైం కానీ, అదంతా ఒక ప్యాటర్న్ ఆఫ్ టైం అనమాట. ఈ ఎలక్షన్ టైంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఫండమెంటల్ గ్యారంటీడ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది అప్పటికప్పుడు ఖచ్చితంగా వాటిని స్ట్రక్ డౌన్ చేసే టైం అనమాట. ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇవన్నీ పరిగణలో ఉండకూడదు అనేసి. సో ఇట్లాంటి టైంలో రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉందా లేదా అనే డిస్కషన్లో ఇది స్టార్ట్ అయిందండి. సో దీంట్లోనే నేను ఫైనల్గా మీకు మనకి సంబంధించిన వ్యవసాయ బిల్లుకు సంబంధించిన పార్లమెంట్లో ఏదైతే బిల్ పాస్ అయిందో ఇప్పటికీ లిటరల్గా మీకు ఢిల్లీలో ధర్నాలు అవి చూస్తున్నారు. అంటే పార్లమెంట్ బిల్లు చేసేసింది కదా, ఒక శాసనం చేసింది కదా, అది ఆమోదించాలి అంటే ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. అంటే భారత రాజ్యాంగంలో డెమోక్రసీ అనేది ఒకటి మెన్షన్ చేశారు సార్. అంటే ప్రజల కోసం వచ్చిన పరిపాలనలా భావించాలి, అంటే ప్రజలది ఫైనల్ డెసిషన్ అనమాట. సో దీంట్లో ప్రజలు ఇక్కడ ఎవరైతే రైతు బిల్లులని పాస్ చేసినప్పుడు అక్కడ సంథింగ్ కొన్ని ఏరియాలకు సంబంధించిన పర్టికులర్ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన పంజాబ్ రాష్ట్రాలు, హర్యానా రాష్ట్రాలు వీటికి సంబంధించినవి ఆ వ్యవసాయ బిల్లుని ఆమోదించవటల. సో ఆమోదించకపోవడం ఎందుకు ఆమోదించలేకపోతుంది, ఎందుకు ఇప్పటికీ వాటికి సంబంధించి మీటింగ్స్ అనేది జరుగుతున్నాయి అంటే పార్లమెంటు ఏది చెప్తే అదే శాసనంగా పరిగణించకబడదు. ప్రజల ఆమోదం ఉండాలి, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకూడదు, ట్రయాంగిల్ ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాటిని వైలేషన్ వచ్చేలా చూడకూడదు అనేసి. సో మనం అనుకుంటాం సార్ పార్లమెంట్ ఏది చెప్తే అదే ఫైనల్ అని, కానీ పార్లమెంట్ చెప్పింది ఫైనల్ కాదు సార్. ప్రతి పార్లమెంట్ ఏదైతే ఒక శాసనం చేసిందో అది కాన్స్టిట్యూషనల్ని బేస్ చేసుకొని ఆ శాసనాన్ని చేయాలి. తర్వాత వీళ్ళు కన్సర్న్ కమిటీలు వేస్తారు, కమిటీ డెసిషన్ ప్రజల ఆమోదం కూడా తీసుకొని ఈ శాసనం అనేది రూపొందిస్తారు. వీళ్ళు ఎటువంటి శాసనం రూపొందించినా ఫైనల్ అథారిటీ సుప్రీంకోర్టుకు ఉంటుందండి. జ్యుడిషియల్ రివ్యూ చేసి ఆ శాసనం పర్ఫెక్ట్గానే వచ్చిందా, కాన్స్టిట్యూషనల్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా అన్నీ చూసిన తర్వాతే అది శాసనంగా పరిగణించబడుతుంది. సో ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది ఏంటంటే పార్లమెంట్కి ఎంత అధికారం ఉంది, సుప్రీంకోర్టుకి ఎంత అధికారం ఉంది, పార్లమెంట్లో కూర్చున్న మినిస్టర్స్ ఏ శాసనాలు చేసినా రాజ్యాంగ విరుద్ధంగా చేయడానికి వీల్లేదు. సో రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఒక శాసనాలు చేయాలన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. నమస్తే అండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.